వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈ వీడియోలో మీకు యూట్యూబ్ యూసేజ్ గురించి చెప్తానండి. ఇది యూట్యూబ్ అండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ హోమ్ బటన్ అండి. అంటే మనం ఓపెన్ చేసిన వెంటనే మన అకౌంట్తో లాగిన్ అయ్యి ఉంటే ఇక్కడ మన ఫోటో వస్తుంది. ఇది మన అకౌంట్ అండి. ఇందులో ట్రేడింగ్ అంటే ఏ వీడియోస్ బాగా పాపులర్ అవుతున్నాయి యూట్యూబ్లో అనే దాని గురించి ఇది ట్రేడింగ్లో చూపిస్తాయండి. సబ్స్క్రిప్షన్స్ అంటే మనం ఏ ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నామో ఆ ఛానల్ లిస్ట్ అంతా ఇక్కడ చూపిస్తుందండి. ఇలా అంటే మీరు ఆల్రెడీ వైజాగ్ టెక్ హబ్ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ అంటే మన ఫ్రెండ్స్ తర్వాత మనం పంపించిన వీడియోస్ దాని గురించి ఇక్కడ యాక్టివిటీలు ఉంటుందండి. ఇక్కడ నోటిఫికేషన్ అంటే ఏంటంటే మనకి ఎవరైనా మనం సబ్స్క్రైబ్ అయిన ఛానల్కి నోటిఫికేషన్లు వస్తే ఇక్కడ లిస్ట్లో ఉంటుందండి. అది సబ్స్క్రైబ్ ఎలా అవ్వాలి అది కూడా చెప్తానండి. నెక్స్ట్ లైబ్రరీలో మనం ఏ వీడియోస్ చూసాం హిస్టరీలో చూడొచ్చండి. రీసెంట్గా చూసిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది మై వీడియోస్ అంటే మన వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినా అవన్నీ ఇక్కడ ఉంటాయి. మన పర్చేజెస్ మన వీడియోలు కొనుక్కోవడం కానీ అలాంటివన్నీ ఇందులో ఉంటాయండి. వాచ్ లెటర్ అంటే మన వీడియో చూస్తున్నప్పుడు మన వాచ్ లెటర్ అని ఆప్షన్ కొడితే ఇందులో చూపిస్తాయి. మనం ఏవైనా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్స్లో ఉంటాయి. డౌన్లోడ్ అంటే ఏంటంటే మనం వైఫై ఉన్నప్పుడు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని నెట్ లేనప్పుడు కూడా ఆఫ్లైన్లో కూడా మన వీడియోని చూడవచ్చు. అది డౌన్లోడ్స్లో ఉంటాయండి. నెక్స్ట్ లైక్డ్ వీడియోస్ మనం ఏదైనా వీడియోని మనం లైక్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతాయండి. అంటే మనం మళ్ళీ చూసుకోవచ్చు ఆ వీడియోని. ముందు హోమ్కి వద్దామండి. హోమ్లో ఇక్కడ వైజాగ్ టెక్ హబ్ అని సెర్చ్ చేస్తే సెర్చ్ కొడితే ఛానల్ వస్తుందండి. ఇందులో చూడండి ఈ ఛానల్ మీద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వస్తుంది కదండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. అంటే రెడ్గా ఉండేది బ్లాక్ కలర్ వస్తుంది. ఒకవేళ బెల్ మీద ప్రెస్ చేస్తే అంటే మీరు సబ్స్క్రైబ్ అయ్యారు, అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఎప్పుడు ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ మీద ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత అటో సింబల్ వస్తుంది చూడండి. దీనివల్ల మనకి మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీరు సబ్స్క్రైబ్డ్ అని ఇలా బెల్ సింబల్ మీద వస్తుందండి. ఇది ఛానల్ హోమ్ బటన్ అండి. అసలు ఛానల్ అంటే ఏంటి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో లిస్ట్ ఆఫ్ వీడియోస్ ఎన్ని ఉన్నాయి టోటల్ అండి. ప్లేలిస్ట్లు అంటే మనం సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లుగా పెడతామండి మేము. అందులో మీరు ఏది కావాలంటే అది మీరు ప్లే చేసుకుంటే అది కంటిన్యూగా మీకు వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో 3 వీడియోలు ఉన్నాయి. ఈ 3 వీడియోలు మనం ప్లే కొడితే 3 కంటిన్యూగా వచ్చేస్తాయి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలకు జంప్ అవ్వడం కానీ అట్లా కానీ ఏముండదు. ఇది ప్లేలిస్ట్ అండి. నెక్స్ట్ ఛానల్స్ మనకి ఏమైనా ఉంటే అదర్ ఛానల్స్ ఆ ఛానల్స్ అబౌట్ అంటే ఈ ఒక్క వైజాగ్ టెక్ హబ్ యొక్క సబ్స్క్రైబర్స్ టోటల్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయిందని దాని గురించి ఇందులో ఉంటుందండి. ఇది ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం. నెక్స్ట్ అకౌంట్ స్విచ్ చేసుకోవచ్చు అండి. మనకు ఛానల్ ఉంటే ఆ ఛానల్లోకి వెళ్ళాలంటే మై ఛానల్ మీద ప్రెస్ చేయాలి. మై ఛానల్ మీద ప్రెస్ చేస్తే మనకి ఏ అకౌంట్లో ఉన్నాయి అకౌంట్ల పేర్లన్నీ వస్తాయండి ఇక్కడ. నెక్స్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సెట్టింగ్స్లో మనం సైన్ అవుట్ అంటే మీకు తెలుసు కదండి. మనం సైన్ అవుట్ అయితే మన అకౌంట్ నుంచి పూర్తిగా సైన్ అవుట్ అయిపోతాం. మనం ఏదైనా వీడియోని లైక్ కొట్టాలన్నా సబ్స్క్రైబ్ అవ్వాలన్నా లాగిన్ అయ్యి ఉండాలండి ఖచ్చితంగా. లాగిన్ అవ్వడం ఎలా అంటే మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. ఇదంతా గూగుల్తో కలిపి ఉన్నది కాబట్టి జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయితే సరిపోతుంది. సెట్టింగ్స్లో చూడండి. జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్తే లైట్ మూడ్ డేటా యూసేజ్ అంటే మనం ఇది ఆన్ చేస్తే మొబైల్ డేటా యూసేజ్ తక్కువ వస్తుందండి, తక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ డబుల్ ట్యాప్ సీక్ అనేది మనం రైట్ సైడ్ 2 సార్లు ట్యాప్ చేస్తే వీడియో 10 సెకండ్సా 15 సెకండ్సా 20 సెకండ్సా అని మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్ క్వాలిటీ ఎలా ఉండాలి, లొకేషన్ ఏంటి, రిస్ట్రిక్టెడ్ మోడ్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ జనరల్లో ఉంటాయండి. నెక్స్ట్ ఆటోప్లే మన వీడియో ఒకటి ప్లే అవుతున్నప్పుడు కింద దానికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మనం ఇది ఆన్ చేసి ఉంచితే ఆటోగా నెక్స్ట్ వీడియో ప్లే అయిపోతుంది. ఒకవేళ ఆఫ్ చేసి ఉంచితే ప్లే అవ్వదు. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది మాత్రమే ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం డౌన్లోడ్స్ చేసుకోవచ్చు వీడియోస్ అన్నీ. ఆ క్వాలిటీ ఎంత ఉండాలి, వైఫైలో చేసుకోవాలా, డౌన్లోడ్ హెల్ప్ ఇవన్నీ ఉంటాయి. మనం మళ్ళీ ఆ వీడియోస్ని మనం డిలీట్ చేసుకోవాలంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళి డిలీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ అండి నోటిఫికేషన్స్. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. నోటిఫికేషన్ చూద్దామండి. నోటిఫికేషన్స్ ఎలా రావాలి, సబ్స్క్రైబ్ అయిన దాని నుంచి నోటిఫికేషన్ రావాలంటే ఇది ఆన్ చేసి ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఇవన్నీ మనం
నోటిఫికేషన్స్ దేనికి రావాలి, మన ఎవరైనా కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ ఆన్ చేసి పెట్టుకోవాలి. అలా ఇగోండి యాక్టివిటీ ఆన్ మై కామెంట్స్, యాక్టివిటీ ఆన్ మై ఛానల్, ఇలా మనం ఆన్ చేసి పెట్టుకుంటే దానికి మాత్రమే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవ్వండి. ఇది కాకుండా యాపిల్ ఐఫోన్ వాడుతున్నవారు వాళ్ళకి డార్క్ మోడ్ అని ఒకటి ఉందండి. డార్క్ మోడ్ అంటే ఏంటంటే మన ఛానల్ చూస్తున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ కలర్ ఉంది చూడండి. ఇలా వైట్ కలర్ కాకుండా మీరు డార్క్ అంటే బ్లాక్ కలర్ వస్తే మీకు ఛార్జింగ్ తక్కువ అవుతుంది, ప్లస్ మన కళ్ళుకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఆండ్రాయిడ్లో ఇంకా ఆప్షన్ రాలేదు, అదే iOS వాడుతున్న వాళ్ళు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు డార్క్ మోడ్ అని ఉంటుందండి. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టే డార్క్ మోడ్ ఆన్ చేయగానే ఈ స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోతుంది. దానివల్ల మన మొబైల్ ఛార్జింగ్ కూడా చాలా ఎక్కువసేపు వస్తుంది. ఇదండి. ఇందులో యూట్యూబ్లో ఉన్న మీరు డార్క్ మోడ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్లో యూట్యూబ్ డార్క్ మోడ్ అని చెప్పి ఒక యాప్ దొరుకుతుందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదండి. మీరు తర్వాత ఛానల్ స్విచ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళొచ్చు. ఇందులో వైజాగ్ టెక్ హబ్ అంటే వైజాగ్ టెక్ హబ్లోకి వెళ్తారు. ఇట్లా అండి. ఇదంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇలాగా మారై మీకు అప్లోడ్ చేస్తుంటాను. ఇదండి యూట్యూబ్ గురించి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే బెల్ మీద ప్రెస్ చేయండి. బెల్ మీద ప్రెస్ చేయడం వల్ల మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చూసుకోవడం కోసం ఇలా ఓపెన్ చేసి చూడండి. వైజాగ్ టెక్ హబ్ మీద సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది బ్లాక్ కలర్లో. అలాగే బెల్ కూడా డార్క్ కలర్లోకి అయింది చూడండి. పై సింబల్స్ పోయాయి. మళ్ళీ పెడితే మీరు బెల్ మీద ప్రెస్ చేస్తే మీకు ప్రతి వీడియో వస్తాయి అన్నమాట. ఇదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.